ఫ్రెండ్స్, మీ ఊర్లో టమాటాలు తగ్గినాయా రేటు పెరిగినాయా? టమాటాలు అయితే బీపచ్చంగా తగ్గినాయి అని సంబరపడమాకండి. కేజీ 100 రూపాయలు కూడా అమ్మిద్దండి రాబోయే రోజులకు. మా ఊర్లోనైతే 4 కేజీలు 20 రూపాయలు, 3 కేజీలు 20 రూపాయలు ఉంటున్నాయి. మీ ఊర్లో ఎంత ఉంటున్నాయో రేట్ అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు టమాటా కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సవకైనప్పుడైనా అప్పుడప్పుడు ఇలా టమాటాలు మరిన్ని వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుండిద్ది సుమా. ఆయిల్ ఎడెక్కిన తర్వాత తాలింపు గింజలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎక్కువ టమాటాలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలబ్బా. బాగా అలాగ అడుగంటకుండా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ లోపల కొంచెం తెల్ల నువ్వుల్ని, అలాగే జీడిపప్పు ముక్కలను కూడా దోరగా వేపిన తర్వాత ఇంకా రుచి తగ్గ కారాన్ని వేసుకొని, జీడిపప్పులను వేసుకొని, కోడిగుడ్లు ఉడకపెట్టుకొని అట్లా వేసుకొని నూడిల్స్ తిందాం కదా, ఆ స్పూన్తో అలా గుచ్చుకుంటే అట్లా టమాటా రసం ఎమ్మిగా గుడ్డు లోపలికి వెళ్ళి చాలా టేస్ట్గా ఉండిద్ది సుమా. చాలా అంటే చాలా బాగుండిద్దబ్బా. లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటే ఇంకా చెప్పనవసరం. వేడి వేడి అన్నంలో తింటుంటే అబ్బా, టమాటా కోడిగుడ్లు కర్రీ నా స్టైల్లో చేయండి అబ్బా, వరేవా అన్నట్టుండిద్ది.